భారతదేశంలో 2024 జూలై 1 నుండి అమల్లోకి వచ్చిన కొత్త 3 క్రిమినల్ చట్టాలు దేశ ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను హరించేలా ఉందని ఇండియన్ లాయర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు, స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యులు కొల్లి సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. దేశ సమగ్రతకు, ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసేందుకు, ప్రతిపక్ష పార్టీల నాయకులు వాక్ స్వాతంత్ర్యాన్ని హరించేందుకు, దేశ ద్రోహం పేరుతో అన్యాయంగా కేసులు ఇరికించేందుకు ఈ 3 చట్టాలు పదును పెట్టారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ 3 క్రిమినల్ చట్టాలపై ప్రజలు, న్యాయవాదులు నిరసన వ్యక్తమవుతుందన్నారు. ఈ 3 చట్టాలకు వ్యతిరేకంగా కోర్టులు ఎదుట నిరసన దీక్షలు చేపడుతున్నారని తెలిపారు. ఒక్క మాటలో చెప్పాలంటే రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నాలు వేగంగా జరుగుతున్నాయన్నారు. గిరిజన హక్కుల నేత స్టాన్ స్వామి, పౌర హక్కుల నేత వరవరరావు, యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబా తదితరులపై జరిగిన అరెస్టులు, జైల్లో ఉంచడం దేశ ప్రజలు గుర్తు చేసుకోవాలని అన్నారు. భారతదేశంలో 3 క్రిమినల్ చట్టాలకు అత్యంత పదును పెట్టారని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉన్నాయని కొల్లి సత్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. సీనియర్ న్యాయవాది, ఇండియన్ లాయర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కొల్లి సత్యనారాయణతో మా ఖమ్మం జిల్లా ప్రతినిధి వనం నాగయ్య ఫేస్ టు ఫేస్. భారతదేశంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం జూలై 1 నుంచి తీసుకొచ్చినటువంటి 3 క్రిమినల్ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద దాదాపు దేశవ్యాప్తంగా కూడా నిరసనలు మిన్నంటున్నాయి. ముఖ్యంగా ఈ 3 చట్టాలని సిఆర్పిసి, అట్లాగే ఐపీసీ, అట్లాగే ఎవిడెన్స్ యాక్ట్, ఈ 3 చట్టాలను కూడా, క్రిమినల్ చట్టాలను కూడా మార్చడం వల్ల భారతదేశంలో జరిగినటువంటి ప్రభావం ఏంటి, నష్టాలేంటి, వ్యక్తిగత స్వేచ్ఛను హరించేలా ఉన్నాయా, రాజ్యాంగాన్ని ఈ ముసుగులో మార్చే కుట్ర జరుగుతుందా, అంతేకాకుండా ప్రజాస్వామ్య వ్యవస్థకే గొడ్డల పెట్టుగా మారనున్నాయా అనే అంశాలకి పెద్ద ఎత్తున భారతదేశంలో ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యులుగా ఉండి, అట్లాగే ఐలు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి సీనియర్ అడ్వకేట్, ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ కొల్లి సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. మొట్టమొదటిగా మీకు కెరటం న్యూస్ తరపున శుభాకాంక్షలు సార్. మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు, మీ వాయిస్ మాకు ఇచ్చినందుకు. సార్, ముఖ్యంగా అసలు భారతదేశంలో ఈ చట్టాలు ఇంత ఎత్తున ప్రజల్లో ఇంత వ్యతిరేకత రావడానికి గల కారణాలు ఏంటి? అసలు ముఖ్యంగా ఈ చట్టాలు ఏం దాగుంది చెప్పండి ఒకసారి. అంటే మనకి ఇప్పటికి స్వతంత్రం వచ్చిన 77-78 సంవత్సరాల కాలంలో భారతదేశంలో అనేక వేల చట్టాలు అమల్లో ఉన్నాయి. వీటిలో ప్రధానంగా క్రిమినల్ న్యాయ వ్యవస్థని కంట్రోల్ చేసేది, అంటే నడిపించేటువంటి చట్టాల్లో ప్రధానమైనది ఇండియన్ పీనల్ కోడ్. ఆ తర్వాత నేరాలని నిరూపించే దాంట్లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనేది అత్యంత విలువైనటువంటి యాక్టు. ఆ సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ద్వారానే కేసుల్ని పరిష్కరించడంలో ఎటువంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి, నేర నిరూపణ ఎలా జరగాలి అనే దానికి సిఆర్పిసిలో స్టెప్స్ వైజ్గా ఉంటుంది. దీనికి తోడు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, సాక్ష్య చట్టం ఏదైతే ఉన్నదో అది కూడా నేరాలు నిరూపించడంలో సాక్ష్యాలు ఏ రకంగా ఉండాలి, సాక్ష్యాలు ఏ రకంగా నిరూపించాలి అనే దాని మీద కూడా ఆ రకమైనటువంటి, అంటే 3 రకాల చట్టాలు ఇవాళ క్రిమినల్ కేసెస్ నిర్వహించడంలో ఈ 3 చట్టాలు అత్యంత విలువైనవి, అత్యంత అవసరమైనవి. కానీ గత 10 సంవత్సరాల నుంచి ఒక రకమైనటువంటి నానుడి ఏంటంటే, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కానివ్వండి, కొద్దిగా అంతకంటే ముందు లా కమిషన్స్ కానివ్వండి, కొంత మార్పులు చేయాలి చట్టాలు అనేటువంటి ప్రస్తావన తీసుకొస్తున్నాయి. లా కమిషన్స్ కూడా కొన్ని చిన్న రికమెండేషన్స్ చేసినాయి. కానీ ఎక్కడా కూడా పూర్తిగా చట్టాన్ని మార్చాలని ఏ లా కమిషన్ కూడా ఇంతవరకు రికమెండ్ చేయలేదు. కానీ గత 4 సంవత్సరాల కాలం నుంచి, అంటే మీరు గమనిస్తే కరోనా టైంలో మార్చి 20, 2020 భారతదేశంలో కరోనా ప్రకటించబడిన తర్వాత ఈ రకమైనటువంటి ప్రతిపాదనలు భారత కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలని చెప్పి ఒక పెద్ద ప్రయత్నం చేశారు. సిఆర్పిసి, ఐపీసీ, అదేవిధంగా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని సమూలంగా మార్చాలి. దానికి కారణం ఏంటంటే వాళ్ళు ఒక చిన్న క్లాజు, ఇవన్నీ బ్రిటిష్ రాజులు పరిపాలించినప్పుడు, లేకపోతే బ్రిటిష్ సామ్రాజ్యం మన దేశంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి చట్టాలు కాబట్టి కలోనియల్ అనేటువంటి పేరు మీద ఈ చట్టాలన్నింటినీ పూర్తిగా మార్చాలనేటువంటి భావనతో వీటిని ముందుకు తీసుకొచ్చారు. కానీ దీంట్లో చూస్తే మనం కనుక కొత్తగా చూస్తే ఆ ప్రతిపాదన ఏదైనా వచ్చిందో ఆ టైంలో అందరూ కరోనా భయంతో ఉన్నారు. ఎవరు కూడా వీటి మీద దృష్టి పెట్టేటువంటి పరిస్థితి లేదు. దానికి మేము ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్గా నేషనల్ వైడ్గా కానివ్వండి, స్టేట్ వైడ్గా కానివ్వండి, మాలాంటి ఇంకా న్యాయవాద సంఘాలు కానీ, లేకపోతే రిటైర్డ్ హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జెస్, కొంతమంది న్యాయ నిపుణులు కూడా ఈ టైంలో ఇటువంటి ప్రతిపాదన తీసుకురాకూడదు అని చెప్పేసి రిప్రజెంటేషన్స్ కూడా మేము చేయడం జరిగింది. కానీ వాటిని అన్నింటిని బుట్టదాఖలు చేశారు. మళ్ళీ 2023లో మేమందరం కూడా, నేను నా సైడ్ నుంచి కూడా దగ్గర ఒక 8 పేజీల రిప్రజెంటేషను, ఈ ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉన్నాయి, సామాన్య ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయి అని చెప్పేసి రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. దేశవ్యాప్తంగా కూడా దగ్గర 3500 మంది వ్యక్తిగతంగాను, అదేవిధంగా సంఘాలుగాను చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. కానీ
కేంద్ర ప్రభుత్వం వాటిని ఏం పట్టించుకోలేదు. మీరు కనుక గమనిస్తే పార్లమెంట్లో 148 మందిని సస్పెండ్ చేసి ఈ రకమైన చట్టాలు తీసుకొచ్చినాయి. దీన్ని సెలెక్ట్ కమిటీకి పంపించినా కూడా సెలెక్ట్ కమిటీ వాళ్ళు కూడా దీంట్లో కొన్ని అభ్యంతరాలు తెలియజేశారు. వాటిని కూడా ఎక్కడ చర్చించకుండా యాజ్ ఇట్ ఈజ్గా ఏదైతే ప్రతిపాదన పెట్టారో దాన్నే యాక్సెప్ట్ చేశారు. ఇది మనం గమనించాలి. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే నేను రాజకీయ కోణంలో కూడా ఆలోచించుతున్నాను. దీంట్లో ఇప్పుడు కొత్తగా వచ్చిన చట్టాలన్నీ కూడా ఒక సాంస్క్రిట్ నేమ్, సంస్కృత పదాలతో కూడినటువంటి పేర్లు వీటికి ఇచ్చారు. దాని కనుక మనం గమనిస్తే ఇండియన్ పీనల్ కోడ్ అనేది గతంలో ఉన్నది. ఇండియన్ పీనల్ కోడ్ 1880 అనేది నడుస్తుండేది మన దగ్గర. దాన్ని ఇది భారతీయ న్యాయ సంహిత 2023 అనే పేరు మీద భారతీయ న్యాయ సంహిత. అదే పద్ధతిలో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 దీన్ని భారతీయ నాగరిక సురక్షా సంహిత 2023. అట్లాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872ని భారతీయ సాక్ష్య అధినియం అనే పేరు మీద మార్చారు. మీరు గమనిస్తే ఈ 3 చట్టాల్లో కూడా భారతీయ ఇది ఒక రకమైనటువంటి సింబాలిక్గా కనిపిస్తుంటుంది, మనకు అర్థమవుతుంటుంది. కొద్దిగా రాజకీయం తెలిసిన వాళ్ళందరికీ అర్థమవుతుంటుంది. దీనికి సపోర్టివ్గా నా కంటెన్షన్ ఏంటంటే ఈ 3 చట్టాల్లో కూడా సెక్షన్లో ఏ ప్రాంతాలకి ఈ చట్టం అమలు అవుతుందని ఒక డిస్క్రిప్షన్ ఏదైతే ఇస్తారో దాంట్లో ఇండియా అనే మాట తీసేశారు. నేను ఇందాక చెప్పిన భారతీయ అనేదానికి ఇండియా తీసేదానికి కూడా అందరూ అర్థం చేసుకోవాలనేది నా రిక్వెస్ట్. ఎందుకంటే ఒక ఉద్దేశపూర్వకమైనటువంటి అటాక్ ఇండియా అనే పేరు మీద, ఇండియా పేరు అనేది తీసేయాలి, భారతీయ అనేది తీసుకురావాలనేటువంటి రాజకీయ కోణం కూడా దీంట్లో కనిపిస్తుంటుంది. కానీ అదృష్టమో కానీ రచించిన వాళ్ళు దీన్ని సంస్కృతిలో పేరు ఇచ్చినప్పటికీ కూడా ఈ చట్టాలు ఏవి సంస్కృతంలో కానీ హిందీలో కానీ లేవు. పేరు మాత్రం సంస్కృతిలో ఇచ్చారు, అంటే ఇంగ్లీష్లోనే ఈ భాష అంతా ఉన్నది. కానీ రాజ్యాంగం 348 ప్రకారం, ఆర్టికల్ 348 ప్రకారం ఏ రకమైనటువంటి జడ్జిమెంట్స్ కానివ్వండి, ఆర్డర్స్ కానివ్వండి, సుప్రీంకోర్టు, హైకోర్టులు ఇచ్చేటప్పుడు అది ఇంగ్లీష్లో ఉండాలి. ఏ కొత్త చట్టం వచ్చినా కూడా అది ఇంగ్లీష్లోనే ఉండాలి. అది ఆ రాజ్యాంగం మనకి కల్పిస్తున్నటువంటి హక్కు. కాబట్టి మనం ఒక ఫెడరల్ రాజ్యాంగంలో ఉన్నాం. రాజ్యాంగం ఫెడరల్ స్ట్రక్చర్లో ఉన్నది. మనకి 29 రాష్ట్రాలు ఉంటే దాంట్లో ఒక 9 రాష్ట్రాల్లో మాత్రమే హిందీ మాట్లాడతారు. మిగతా 20 రాష్ట్రాల్లో కూడా డిఫరెంట్ రాష్ట్ర భాషలు ఉన్నాయి, లింగ్విస్టిక్ స్టేట్స్ కింద. కాబట్టి ఫెడరల్ వ్యవస్థను కూడా ఈ పేర్లు కూడా దెబ్బతీస్తున్నాయి. కాబట్టి దీన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నాం. సార్, వ్యక్తిగత స్వేచ్ఛని హరించేలాగా ఉందనేటువంటి ఒక చర్చ తీవ్రంగా వినిపిస్తుంది. ఇప్పుడు మధ్యకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా న్యాయవాదులంతా కూడా, బార్ కౌన్సిల్ సభ్యులు మొత్తం కూడా దాదాపు కోర్టుల ముందు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. అసలు వ్యక్తిగత స్వేచ్ఛని ఏ విధంగా హరించేలాగా ఉందని మీరు భావిస్తున్నారు? ముఖ్యంగా ఇవాళ మనం చూస్తే 1872లో రాసినటువంటి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ పాతది ఏదైతే ఉన్నదో, ఇప్పుడు భారతీయ సాక్ష్య అధినియం అనే పేరు మీద ఏదైతే ఇస్తున్నారో, దీన్ని కనుక మనం చదివితే కొత్తగా వచ్చినటువంటి చట్టంలో ఏ రకమైన మార్పులు లేవు. కేవలం ఒక 6-7 సెక్షన్స్ని చాలా విస్తృతపరిచి దాని డిస్క్రిప్షన్ పెంచారే తప్ప దాంట్లో ఉన్నటువంటి సెక్షన్స్ ఏవి కూడా 90% పాత ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ఉన్న సెక్షన్సే ఇవాళ ఉన్నటువంటి భారతీయ సాక్ష్య అధినియంలో కంటిన్యూ అవుతున్నాయి. కేవలం ఒక సైంటిఫిక్ టెక్నాలజీ పేరు పెంచడం కోసం, అంటే మీరు స్పష్టంగా చెప్పాలంటే సెక్షన్ 65 అనేది ఇంతకుముందు ఎవిడెన్స్ యాక్ట్లో ఉండేది. అదేంటంటే కంప్యూటర్ ద్వారా వచ్చేటువంటి డాక్యుమెంట్స్ కానివ్వండి, లేకపోతే ఇంటర్నెట్ ద్వారా వచ్చే డాక్యుమెంట్స్ కానివ్వండి, వీటన్నిటిని ప్రూవ్ చేయడం కోసం ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అంటాము. దానికోసం ఒకటే సెక్షన్ ఉండేది. ఇప్పుడు దాన్ని కొంచెం విస్తృత స్థాయిలో తీసుకొచ్చి దాన్ని డిఫరెంట్ స్టేజెస్లోకి తీసుకొచ్చి అదొకటి మాత్రమే మేజర్ చేంజ్. అసలు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేది 90% పాతదే ఉన్నది. మరి కొత్త చట్టం మార్చాము, బ్రిటిష్ కాలపు చట్టం మార్చాము అంటున్నారు, కానీ యాజ్ ఇట్ ఈజ్గా పాత చట్టమే ఉన్నది, ఎక్సెప్ట్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్. దీన్ని కనుక మనం గమనిస్తే, దీన్ని ఎందుకు చెప్తున్నానంటే మీరు అన్నారు ఇందాక వ్యక్తిగత గోప్యత అనే ఒక మాట వచ్చింది. దీంట్లో కనుక గమనిస్తే గతంలో ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ దాన్ని ప్రూవ్ చేయాలంటే దానికి ఒక సర్టిఫికేట్ తీసుకోవాలి, సెక్షన్ 65B కింద. అది కూడా సెకండరీ ఎవిడెన్స్ కింద తీసుకునేవాళ్ళు, ప్రాథమిక సాక్ష్యం కింద కోర్టులు యాక్సెప్ట్ చేసే కావు ఎవిడెన్స్ యాక్ట్లో. కానీ ఇప్పుడు వచ్చినటువంటి కొత్త భారతీయ సాక్ష్య అధినియంలో ఈ కొత్త సెక్షన్స్ అయితే యాడ్ చేశారో, ఇటువంటి కంప్యూటర్ ద్వారా సంపాదించేటువంటి ఎవిడెన్స్లు కానివ్వండి, వీటన్నిటినీ కూడా ప్రైమరీ ఎవిడెన్స్, ప్రాథమిక సాక్ష్యంగా కూడా తీసుకోవాలని చెప్పేసి వాళ్ళ ఈ చట్టంలో తీసుకొచ్చారు మార్పు. ఇంకోటి, ఇప్పుడు ఈ ప్రభుత్వాలని ప్రశ్నించే వాళ్ళని, ప్రభుత్వాలను నిలదీసే వాళ్ళని గొంతులు మూసివేసే విధంగా అవసరమైతే రాజద్రోహం, దేశద్రోహం అనే చట్టాలు అయితే వాటిని పదునెక్కిస్తారని అనుకోవచ్చా? దీన్ని
అదే నేను దీనికి రిఫరెన్స్ కూడా మీకు చెప్పింది. ఆ రకమైనటువంటి మార్పు ఏదైతే డెవలప్మెంట్ పేరు మీద తీసుకొస్తున్నారో దీన్ని ఎంతవరకు మనం దేశంలో ఉన్నటువంటి కోర్టులు ఇంప్లిమెంట్ చేయగలుగుతాయి. కోర్టుల ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, జడ్జెస్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అడ్వకేట్స్కి ఆ రకమైన ట్రైనింగ్ లేదు, పోలీస్ వాళ్ళకి ఆ రకమైన ట్రైనింగ్ లేదు. కానీ మేము నేర్చుకుంటాము, కేసులు చేస్తాము, అది దాంట్లో వేరే ప్రశ్న కాదు. కానీ మనం కనుక గమనిస్తే ఈ 65 యాక్ట్ సెక్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎంతవరకు సక్సెస్ఫుల్గా పోలీస్ వాళ్ళు కోర్టులో ప్రవేశపెడతారని మనం గమనించాలి. మీరు చూస్తే స్టాన్ స్వామి కేసు కానివ్వండి, లేకపోతే సాయిబాబా కేసు, ప్రొఫెసర్ సాయిబాబా కేసు కానివ్వండి, వరవరరావు గారి కేసులు కానివ్వండి, ఇవన్నీ కూడా యూఏపీఏ యాక్ట్ కింద వీళ్ళందరినీ చాలా సంవత్సరాలుగా దాంట్లో జైల్లో ఉంచినటువంటి పరిస్థితి, బెయిల్ కూడా ఇవ్వని పరిస్థితి. దాంట్లో ఇన్వెస్టిగేషన్లోకి వచ్చేసి స్టాన్ స్వామి గారి కేసు కనుక మీరు గమనిస్తే ఆయనకు సంబంధించిన దాంట్లో కానీ మిగతా వాటిలో కానివ్వండి, ఆ ల్యాప్టాప్స్లో ఏదైతే సబ్జెక్ట్ ఉన్నదో టెర్రరిస్ట్కి సంబంధించినట్టుందో, లేకపోతే విప్లవకారుల సపోర్ట్ చేస్తున్నట్టుగా వీళ్ళందరి మీద ఏదైతే ఎలిగేషన్స్ పెట్టారో ఇవన్నీ కూడా విదేశాలలో ఈ కంప్యూటర్లోకి జొప్పించారు అనేటువంటి సాక్ష్యం దొరికిన తర్వాత ఆయన గారికి బెయిల్ ఇవ్వడానికి బాంబే హైకోర్టు బెయిల్ శాంక్షన్ చేసింది. అంటే కంప్యూటర్స్లో కూడా వ్యక్తిగత గోప్యత ఉండేటువంటి కంప్యూటర్స్ని కూడా మ్యానిపులేట్ చేసేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దురదృష్టం ఏంటంటే స్టాన్ స్వామి గారికి బెయిల్ గ్రాంట్ అయిన రోజే స్టాన్ స్వామి గారు జైల్లో చనిపోయినటువంటి పరిస్థితి. అంటే ఏ రకమైనటువంటి ఇవి జరుగుతున్నాయి కోర్టులో, న్యాయం ఏ రకంగా జరుగుతోంది, ఇది మనం గమనించాలి. రేపు ఈ సబ్జెక్టుని మనం దృష్టిలో పెట్టుకుంటే కొత్తగా వచ్చినటువంటి సిఆర్పిసి భారతీయ నాగరిక సురక్ష సంహితలో ఒక సెక్షన్ ఉన్నది 172 కానీ ఇంకా మిగతా సెక్షన్స్ కూడా, నేను సెక్షన్స్ రిఫర్ చేయట్లేదు. ఒక సెక్షన్ ప్రకారం ఏంటంటే ఎవరి మీదైనా అనుమానం వస్తే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అంటే సిఐలు డిఎస్పీలు కాదు, కానిస్టేబుల్ నుంచి ఏ స్థాయిలో వాళ్ళకైనా సరే ఎవరి మీదైనా అనుమానం వచ్చి వీళ్ళ దగ్గర ఏదైనా నేరానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉందని అనుకుంటే వాళ్ళు మన ఇంట్లోకి వితౌట్ ఎనీ వారెంట్ మన దగ్గర రావచ్చు, మన ఇంట్లోకి వెళ్ళొచ్చు, మన ఆఫీసులోకి రావచ్చు, మనకు సంబంధించినటువంటి మొబైల్ దగ్గర నుంచి ల్యాప్టాప్ దగ్గర నుంచి ఇంటర్నెట్ కనెక్షన్స్, మనకు సంబంధించిన ఐడీలు కూడా చెక్ చేసేటువంటి స్థాయిలోకి వాళ్ళ ఈ కొత్త ఎనాక్ట్మెంట్ ఏదైతే ఉందో భారతీయ నాగరిక సురక్ష సంహితలో ఆ రకమైనటువంటి పవర్స్ని పోలీసు వాళ్ళకి ఇచ్చారు. అంటే వ్యక్తిగత గోప్యత అనేది వాళ్ళ కనుమరుగయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. దాంతోపాటు మీరు గమనిస్తే ఎవరైతే వాయిస్ రైజ్ చేస్తారో, అంటే ప్రజాస్వామ్యాన్ని రక్షించటం కోసం ప్రభుత్వాలు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నా, ఏదైనా ప్రజాస్వామ్యాన్ని కాలరాచే పరిస్థితి లేదని చర్యలు తీసుకుంటే ఇంతకుముందు రకరకాల కేసులు పెట్టేదాంతోపాటు సెడిషన్ కేసు అని కూడా పెట్టారు. మీరు ఇందాక అన్న రాజద్రోహం అనే పేరు మీద గతంలో 124A ఐపీసీ కింద ఉండేది, అది రాజద్రోహం. దాన్ని చాలా సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు ప్రభుత్వాలు. డెమోక్రటిక్ రైట్స్ కోసం పనిచేసే వాళ్ళ మీద, లేకపోతే ప్రజాస్వామ్య హక్కుల్ని కాపాడటం కోసం బడుగు బలహీన వర్గాలు వారి సపోర్ట్గా పనిచేసేటువంటి వర్గాల మీద ఇటువంటి కేసులు పెట్టడానికి ఆనవాయితీగా వచ్చింది. దగ్గర భారతదేశంలో 4,000 కంటే పై కేసులు రాజద్రోహం కింద కేసులు పెట్టున్నది. కానీ ఫైనల్గా వచ్చేసరికి సుప్రీంకోర్టు కానివ్వండి, హైకోర్ట్స్ కానివ్వండి, ఈ రాజద్రోహం కేసు అనేది సరైనది కాదు, ఈ సెక్షన్ ఉండకూడదు అనేది తీర్మానాలు చాలా జడ్జిమెంట్స్లో ఇచ్చారు. ఫైనల్గా చూస్తే లాస్ట్ 1.5 year బ్యాక్ జస్టిస్ ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్గా ఉన్న కాలంలో ప్రశాంత్ భూషణ్ అనే మన సీనియర్ మోస్ట్ అడ్వకేట్ సుప్రీంకోర్టులో ఆయన గారి మీద కూడా రాజద్రోహం కేసు మీద శిక్ష పడితే కింద కోర్టులో, అది సుప్రీంకోర్టుకు వచ్చిన తర్వాత అక్కడ జరిగినటువంటి వాదనలో ఆయన గారి మీద ₹1 పెనాల్టీతో ఆయన గారిని చేస్తూ సుప్రీంకోర్టు కూడా కామెంట్ ఏం చేసిందంటే ఇది బ్రిటిష్ కాలం నాటి కలోనియల్ చట్టంలో అప్పట్లో రాజరికం ఉన్నది కాబట్టి రాజద్రోహం అన్నారు, కానీ ప్రజాస్వామ్యయుతంగా ఏర్పాటైనటువంటి ప్రభుత్వాలు వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత రాజద్రోహం ఉండటం కరెక్ట్ కాదు, కాబట్టి ఆ సెక్షన్ తీసేయాలి అని చెప్పినప్పుడు యూనియన్ గవర్నమెంట్ కూడా మేము ఆ సెక్షన్ రిపీల్ చేస్తాము, ఐపీసీలో దాన్ని పెట్టమన్నారు. కానీ ఇవాళ కనుక మనం చూస్తే కొత్తగా వచ్చినటువంటి భారతీయ నాగరిక సురక్షా సంహిత న్యాయ సంహిత ఏదైతే ఉన్నదో దాంట్లో సెక్షన్ 152 కింద దాంట్లో సబ్సెక్షన్స్ కూడా ఉన్నాయి. దాంట్లో కనుక గమనిస్తే ఈ రాజద్రోహం అనే పేరుని మార్చి దేశద్రోహం కింద దాన్ని నామకరణం చేసి దాంట్లో గతంలో ఉన్నటువంటి రాజద్రోహంలో ఉన్నటువంటి పరిధిని కాకుండా దానికి 10 పరిధిని పెంచారు, వేగం పెంచారు, పరిధిని పెంచారు. అంటే పరిధి అంటే దాంట్లోకి వచ్చేసరికి గతంలో విప్లవకర ఇవి కానివ్వండి, లేకపోతే రాజరిక వ్యవస్థని నాశనం చేస్తామని కానివ్వండి, ప్రభుత్వాలు కూల్చేస్తామని కానివ్వండి, ఇటువంటి ప్రకటనలు కానీ యాక్షన్స్ కానీ ఉన్నప్పుడు మాత్రమే రాజద్రోహం ఉండేది. కానీ ఇప్పుడు వచ్చిన దాంట్లో ఒకటే సెంటెన్స్, దాంట్లో ఒక వర్డ్ మీకు చెప్తాను. దాంట్లో సైన్, మీరు చూసేటువంటి చూపు, సైన్ అంటే చూపు, అంటే ధిక్కారమా,
మనం చూసే చూపులో ధిక్కారం కనుక కనిపిస్తే ప్రభుత్వాల వైపు ధిక్కారంతో చూసినట్లుగా ఉన్నా కూడా ఈ కొత్త చట్టం ప్రకారం ప్రతివాడి మీద కేసు పెట్టేదానికి అవకాశం ఉన్నది. అంటే 7 సంవత్సరాలు శిక్ష వేసేదానికి కూడా ఈ రకమైనటువంటి సెక్షన్ ఇది ప్రజాస్వామ్యాన్ని రక్షించటమా, ప్రజాస్వామ్యాన్ని భక్షించటమా అనేది కూడా మనం గమనించాలి. కాబట్టి రాజద్రోహం పేరు తీసేసి దేశద్రోహం పేరిట ఈ రకమైనటువంటి డ్రెకోనియన్ లాస్, వీటిని అనాలి డ్రెకోనియన్ లాస్, పాతవి కాదు. బ్రిటిష్ కాలం నాటివన్నిటి చాలా సేఫ్ గార్డ్స్ ఇచ్చారు, కానీ ఇప్పుడు నిజమైన డ్రెకోనియన్ లాస్ అనేవి ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత ద్వారా వచ్చినాయని చెప్పేసి మేము భావిస్తున్నాం. సార్, వాస్తవంగా ఇప్పుడు దాకా వచ్చినటువంటి మీరు చెప్పిన అంశాలను పరిశీలిస్తే అంటే కను చూపుతో కూడా ఇంత పెద్ద రాజద్రోహం కేసు పెట్టవచ్చు అనే అంశం ఉన్నప్పుడు, వాస్తవానికి ఇప్పుడు హత్య కేసు కానీ తీవ్ర నేరాలు ఉన్నటువంటి ఈ కేసుల్లో ఏ విధంగా ఇంకా ఉండబోతుంది ప్రభావం ఈ చట్టాల వల్ల? అంటే నేర నిరూపణ జరిగినప్పుడు మర్డర్ కేసులు కానివ్వండి, లేకపోతే గ్యాంగ్ రేప్స్ కానివ్వండి, లేకపోతే మహిళల మీద జరిగేటువంటి రేప్స్ కానివ్వండి, చిన్నపిల్లల మీద జరిగేటువంటి నేరాల్లో కానివ్వండి, గతంలో మరణశిక్ష వరకు ఉండేది, లేకపోతే జీవితకాల ఖైదు ఉండేది, రకరకాలు ఉండేవి. కానీ కొత్తగా వచ్చినటువంటి ఇది భారతీయ న్యాయ సంహిత దాంట్లోకి వచ్చేసరికి గ్రేవ్ అఫెన్సెస్ అంటాం. నేను నేరాన్ని సమర్థించడం లేదు, నేరగాళ్ళని సమర్థించడం లేదు, కానీ లీగల్ పాయింట్ వరకు నేను మాట్లాడదలుచుకున్నాను. ఇప్పుడు కొత్తగా వచ్చిన దాంట్లో జీవితకాల శిక్ష అనే దాన్ని ఒక డిస్క్రిప్షన్ ఏ రకంగా ఇచ్చారంటే, ఎవరైతే నిరూపణ అవుతారో గ్రేవ్ అఫెన్సెస్లో నేరం చేసినట్టుగా నిరూపణ అవుతారో, మర్డర్ కానివ్వండి ఇంకేదైనా కానివ్వండి, దాంట్లో కనుక యావజ్జీవ కారాగార శిక్ష పడితే గ్రేవ్ అఫెన్సెస్లో వాడు చనిపోయే వరకు జైల్లోనే ఉండాలి. యావజ్జీవం అంటే ఇప్పుడు టిల్ హిజ్ న్యాచురల్ డెత్ ఇన్ జైల్ అనేదాన్ని దాంట్లో ప్రస్ఫుటీకరించారు. అంటే ఒక మనిషికి జీవించే హక్కు కూడా ఇవాళ లేని పరిస్థితి వాళ్ళు వస్తుంది. మరణ శాసనం అనేది మన ఒక రకంగా చెప్పాలంటే హ్యాంగింగ్ టిల్ డెత్ అనేది ఇంత ముందు ఉండేది. అంటే మరణ శిక్ష వేసేవాళ్ళు, అప్పుడు ఒక రోజుతోనే చచ్చిపోతాడు. కానీ ఇప్పుడు వాడు బతికినంతకాలం కూడా ఆ రకమైనటువంటి జైల్లో శిక్షను అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే యాక్చువల్గా మన క్రిమినల్ ప్రొసీజర్ కానివ్వండి, లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి వీటిల్లో కూడా మనకున్నటువంటి దీన్ని ఏమంటామంటే ఐడియా కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, వీళ్ళని సమాజంలో నేరస్తులు మార్చాలి అనేది మనకున్నటువంటి క్రిమినల్ లాలో చెప్తుంటారు. అంటే వాళ్ళని రిఫార్మేటివ్ అనేది మాట వస్తుంది. రిఫార్మేషన్ కోసం మాత్రమే శిక్షలు వేయాలని. కానీ ఈ రిఫార్మేషన్ అనేది కొత్తగా వచ్చేటువంటి కొత్త చట్టాల్లో గ్రేవ్ అఫెన్సెస్లో మాత్రం కనిపించడం లేదు. ఇది మానవ హక్కుల ఉల్లంఘన అని చెప్పేసి మేము భావిస్తున్నాం. అదే పద్ధతిలో సంఖ్యలు వేయటం ఇవాళ మనం చూస్తున్నాం. గతంలో కూడా ఐపీసీలో సంఖ్యల గురించి ఉంటుంది. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి భారత న్యాయ సంహితలో కూడా ఈ సంఖ్యల గురించి, భారత నాగరిక సురక్షా సంహితలో కూడా సంఖ్యల గురించి రాశారు. కానీ వాటిలో కూడా మనం చూస్తే సెక్షన్ 43 క్లాస్ 3 వీటికి సంబంధించినటువంటి సెక్షన్ సంబంధించి చెప్తారు. దాంట్లో కూడా చాలా గ్రేవ్ అఫెన్సెస్లో రిపీటెడ్గా అఫెన్సెస్ చేసేవాళ్ళు, అంటే రెగ్యులర్గా కేసుల్లో ఇరుక్కునేటోళ్ళు, గ్రేవ్ అఫెన్సెస్లో ఉన్న వాళ్ళకి, లేకపోతే ఇందాక చెప్పినట్టు రాజ్యాధికారం కోసం దేశ పటిష్టతకు వ్యతిరేకంగా పనిచేసేవాళ్ళు, అటువంటి స్థాయిలో ఉన్న వాళ్ళకి మాత్రమే హ్యాండ్ కఫ్స్ వేయాలి అనేది దాంట్లో కనిపిస్తుంటుంది. కానీ దాంతోపాటు ఎవరైతే హక్కుల కోసం పోరాడతారో ఆ సెక్షన్లో కూడా అదే క్లియర్గా ఉంటుంది. ఎవరైతే హక్కుల కోసం పోరాడతారో, లేకపోతే డెమోక్రటిక్ రైట్స్ కోసం పోరాడతారో అటువంటి వాళ్ళకు కూడా శిక్షలు బేడీలు వేసేటువంటి ప్రావిజన్ 43 క్లాస్ 3లో మనం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఇది ఒక రకంగా ఎటు కావాలంటే దాన్ని అటు అన్వయించుకునే పద్ధతిలో ఈ సెక్షన్స్ అన్నీ కూడా తీసుకొస్తున్నారు. అంటే ప్రభుత్వాలు తమను కాపాడుకోవడం కోసం తమకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళందరినీ ఇటువంటి శిక్షలకి, లేకపోతే ఇటువంటి కేసుల్లో లోపల జైల్స్కి పంపించిన తర్వాత సంవత్సరాల తరబడి బయటికి రాకుండా ఉండేదానికి మాత్రం చూస్తున్నారని మనం ఆలోచించుకోవాలి. సార్, ఎఫ్ఐఆర్ ప్రధానంగా ఇప్పుడు ఏ కేసు అయినా సరే పోలీస్ స్టేషన్లో ఏ కేసు సంబంధించి ఎఫ్ఐఆర్ అనేది అత్యంత కీలకమైనది. ఎఫ్ఐఆర్ సంబంధించి ఈ చట్టాల్లో ఎలాంటి మార్పులు, అంటే చాలా తీవ్రమైన మార్పులు జరగనున్నాయా, లేకపోతే ఇంకేమైనా దాన్ని ఏమైనా సున్నితంగా మార్చారా, అది కూడా కొంత చెప్పండి సార్. ఇప్పటివరకు ఉన్నటువంటి చట్టాలు సిఆర్పిసి ప్రకారం కానివ్వండి, వీటి గురించి కానివ్వండి, ఎక్కడైతే నేరం జరుగుతుందో ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళు ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇచ్చినటువంటి కంప్లైంట్ని ఇమీడియట్గా పోలీస్ వాళ్ళు రిజిస్టర్ చేయాల్సిన బాధ్యత ఉన్నది. అదేవిధంగా ఒకవేళ ఏదైనా డిలే ఉంటే మాత్రం రసీదు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. హైకోర్టు, సుప్రీంకోర్ట్స్ చాలా జడ్జిమెంట్స్ చెప్పారు. దాంట్లో కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. ఇది ప్రాథమిక సమాచారం అంటాం దాన్ని. ఇది పూర్తి కేసుని నిరూపించేదాన్ని కాదు, ఇనిషియేట్ చేయడం కోసం పనిచేసేది. దాంట్లో అటువంటి ఎఫ్ఐఆర్ వచ్చిన తర్వాత వితిన్ 24 hours ఆ ఎఫ్ఐఆర్ని ఒకవేళ గ్రేవ్ అఫెన్సెస్ ఉంటేనేమో ఎక్స్ప్రెస్ ఎఫ్ఐఆర్ కింద వితిన్ 24 hours మ్యాజిస్ట్రేట్కి పంపించాల్సిన బాధ్యత గతంలో ఉండేది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి భారతీయ నాగరిక సురక్షా సంహిత కనుక మనం చూస్తే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడంలో కూడా చాలా పెద్ద ఎత్తున గందరగోళం సృష్టించినటువంటి పరిస్థితి ఈ చట్టంలో.
ఎందుకంటే ఈ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్స్ ప్రకారం ఒక విక్టిమ్ ఎవరైనా వెళ్ళి నా మీద ఈ రకమైన నేరం జరిగింది, నేను ఈ రకంగా నష్టపోయాను, నాకు అది మర్డర్ కేసు కావచ్చు, రేప్ కేసు కావచ్చు, మహిళల మీద కావచ్చు, చిన్నపిల్లల మీద కావచ్చు, కాగ్నిజబుల్ అఫెన్స్ అంటాం. 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాలు లేదా ఆ పై శిక్ష పడేటువంటి కేసులన్నింటిలో కూడా కాగ్నిజబుల్ అఫెన్స్ అంటాం. ఆ కేసుల్లో ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడంలో ఇవాళ మార్పు చాలా వచ్చింది. అటువంటి వాటిలో వచ్చినటువంటి రిపోర్ట్ని తీసుకుని, కంప్లైంట్ తీసుకుని పోలీసు వాళ్ళు, ఆ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసరు 14 రోజుల వరకు దాన్ని పెండింగ్లో పెట్టగలిగి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇన్వెస్టిగేట్ చేసుకుని తను గనక దీంట్లో ఏదో ఒకటి జరిగింది, నేరం జరిగింది అనేటువంటి భావనకు వస్తే తన సుపీరియర్ ఆఫీసర్ అయినటువంటి డివైఎస్పీతో పర్మిషన్ తీసుకుని అప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలనేది కొత్తగా వచ్చినటువంటి సెక్షన్. ఇది ఎంతవరకు సమంజసం? నేరం జరిగిన టైం నుంచి 14-15 రోజుల వరకు ఇన్వెస్టిగేషన్ పేరు మీద నేరం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకపోవటం అనేది అత్యంత ఒక రకంగా చెప్పాలంటే నేర ప్రవృత్తిని పెంచడానికైనా పనికొస్తుంది. లేకపోతే ఎవరైతే బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఉంటారో వాళ్ళకి జరిగినటువంటి నేరాలు ఏవైతే ఉంటాయో, మహిళలు కానీ పిల్లలు కానీ వాళ్ళకి సంబంధించిన నేరాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి అసలైనటువంటి నేరస్తులు తప్పించడం కోసం కూడా ఈ రకమైనటువంటి చర్యకు అవకాశం ఉంటుంది. ఎవరైతే ఆర్థికంగా బలవంతులు ఉంటారో, అది విక్టిమ్ సైడ్ కావచ్చు, విక్టిమ్ సైడ్ బలవంతులు ఉంటే చాలామందిని దీంట్లో ఇరికించేదానికి అవకాశం ఉంటుంది. రాజకీయ పరంగా కూడా చాలామందిని అన్యాయంగా కేసులో ఇరికించేదానికి అవకాశం ఉంటుంది. ఈ రకమైనటువంటి మార్పు అనేది ఎఫ్ఐఆర్ దాన్ని ఏమంటామంటే రిజిస్టర్ చేయడంలో వచ్చేటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో ఇది పూర్తిగా రాజ్యాంగానికి విరుద్ధం అని చెప్పేసి, అదేవిధంగా నేర శిక్షా స్మృతికి కూడా ఇది పూర్తిగా విరుద్ధం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. దాంతోపాటు మీరు గమనిస్తే చాలా వాటిలో టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మెడికల్ సైడ్ కానివ్వండి, ఇంకో సైడ్ కానివ్వండి, ఎవిడెన్స్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో కొత్తగా వచ్చిన చట్టంలో 14 రోజుల్లోపే ప్రతి రిపోర్టు తీసుకోవాలని చెప్పి అంటున్నారు పోలీసు వాళ్ళకి. అసలు 14 రోజుల్లోపు నీకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కావటం లేదు, 14 రోజుల్లోపు ఈ ఎవిడెన్స్లన్నీ కలెక్ట్ చేయాలంటారు. అంటే కేసు రిజిస్టర్ చేయడానికంటే ముందే సాక్ష్యాలన్నీ కలెక్ట్ చేయాలనే పరిస్థితికి వస్తుంది. కాబట్టి ఇది పూర్తిగా ఒక రకంగా చెప్పాలంటే ఆ స్పిరిట్కి పూర్తి వ్యతిరేకంగా ఉందని చెప్పేసి భావిస్తూ, దీనివల్ల అటు పోలీసు వాళ్ళ మీద ఒత్తిడి ఉంటుంది. మీరు గమనిస్తే రాజకీయ ఒత్తిడి అనేది పోలీసు వాళ్ళ మీద కూడా దీనివల్ల వచ్చేదానికి అవకాశం ఉంటుంది. వాళ్ళని ఒత్తిడి చేసి అనుకూలస్తులకి, వాళ్ళకి రాజకీయాలకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఫేవర్ చేయడంలో కూడా ఎఫ్ఐఆర్ నమోదు అనేది చాలా ఇబ్బందికరంగా వస్తుందని భావిస్తున్నాం. ఇప్పుడు ఇంత చెప్పారు కాబట్టి సార్, ఇప్పుడు మీరు కూడా సుప్రీంకోర్టుకి పెద్ద ఎత్తున లేఖలు రాశారు. మీలాంటి రాష్ట్రాల నుంచి ప్రతినిధులు మీరు ఎట్లయితే ఉన్నారో అలాంటి ప్రతినిధులు చాలామంది సుప్రీంకోర్టుకి దీని మీద సిఫారసు చేస్తూనే ఉన్నారు కదా. దీనికి సంబంధించి లా కమిషన్ కానీ సుప్రీంకోర్టు కానీ ఏ విధంగా దీని మీద చర్చించే అవకాశం ఉందంటారా మార్పుల కోసం? ఎక్కడో దగ్గర ప్రారంభం అంటూ ఉండాలి. ఈ చట్టాలు అమల్లోకి వస్తాయా లేదా అనేది చాలా కాలం సందిగ్ధంలో ఉన్నది. కానీ కొత్తగా ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఇది అమల్లోకి వచ్చేసింది 1/7/2024 నుంచి. చాలా ప్లాట్ఫామ్స్ మీద ఈ చర్చలు మొదలైనవి. ఇప్పుడు అది సుప్రీంకోర్టు కానివ్వండి, హైకోర్ట్స్ కానివ్వండి, రాష్ట్రాల స్థాయిలో న్యాయవాదులు కానివ్వండి, బార్ కౌన్సిల్స్ కానివ్వండి, అన్ని చోట్ల ఇటువంటి చర్చ మొదలైంది. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇది ప్రజల్లో చర్చలోకి రావాలి. ఇవాళ నల్లకోటు వేసుకున్న వాళ్ళందరం ఇటువంటి చర్చలోకి వెళ్తుంటే చాలామందికి ఒక అపోహ, ప్రజల్లో ఒక అపోహ ఏంటంటే న్యాయవాదులు వాళ్ళ కోసమే మాట్లాడతారు, లేకపోతే వాళ్ళ కేసుల కోసం, వాళ్ళ ప్రాక్టీస్ కోసమే మాట్లాడతారనే అపోహ చాలామందిలో ఉన్నది. అటువంటి ప్రాపగాండా కూడా ప్రభుత్వాలు చేస్తాయి. న్యాయవాదులు సంఘీభావంతో వెళ్తే వీళ్ళ కోసమే చేసుకుంటున్నారనేటువంటి ప్రాపగాండా కూడా ప్రభుత్వాలు చేస్తాయి. ఎందుకంటే ఇది మేము మా ప్రాక్టీస్ కోసమో మా కేసుల కోసమో చేసేటువంటి ప్రతిఘటన కాదు. దేశంలో ప్రజాస్వామ్యం నిలబడాలి, సామాన్యుల హక్కులు నిలబడాలి. మీరు గమనిస్తే ఇప్పటికీ భారతదేశంలో ఉన్నటువంటి జైల్స్ అన్నింటిలో కూడా దగ్గర 6 లక్షల మంది వాళ్ళ జైల్స్లో మగ్గుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీంట్లో 70% మంది కేసులు విచారణలో ఉన్నవాళ్లే, కేసులు పురువైన వాళ్ళు కాదు, శిక్షలు పడిన వాళ్ళు కాదు. 70% మంది కేసులు నిర్వహణలో ఉన్నవాళ్లే, అండర్ ట్రయల్స్ అంటాం. దీంట్లో అందరూ బడుగు బలహీన వర్గాల వాళ్ళే మెజారిటీగా ఉన్నారు. అంటే వాళ్ళకి ఏ రకమైనటువంటి సహాయం ఉండదు, అటువంటి వాళ్ళు జైల్లో ఉంటున్నారు. ఈ కొత్త యాక్ట్ ఏదైతే వస్తున్నాయో వీటి ద్వారా సిమిలర్గా ఇంకా అటువంటి వాళ్ళకి నష్టం జరిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సమాజ హితం కోసం మాత్రమే ఈ చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులను మేము ఎత్తి చూపుతున్నాం, వాటికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాం. కాలంలో మాత్రమే, కొద్ది కాలం నడుస్తున్న సందర్భంలో మాత్రమే ఇంకా ఇటువంటి మా ఒపీనియన్స్కి సపోర్ట్ రావడానికి అవకాశం ఉంటుందని అనుకుంటున్నాం. ఎందుకంటే మనందరికీ తెలుసు సహజంగా రాజకీయాలు ఎట్లా ఉంటాయి.
ప్రభుత్వాలు ఉన్నవాళ్ళు, వాళ్ళకి అనుకూలంగా ఉన్నవాళ్ళు ఎట్టి పరిస్థితులు ఇటువంటి వాటికి ప్రతిఘటించడానికి ముందుకు రారు. కాబట్టి ఎవరికైతే అనుభవం వస్తుందో, ఎవరైతే ఈ చట్టాల వల్ల నష్టపోతారో ఆయా వర్గాలు అప్పుడప్పుడు మళ్ళీ ముందుకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మీరు కనుక గమనిస్తే ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ అందరినీ, మనం భారతదేశంలో ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ అందరినీ కూడా మనం అభినందించాలి. న్యాయవాదుల కంటే ముందు కూడా, న్యాయవాదుల ఉద్యమం మొదలుపెట్టేదానికంటే ముందే ఈ చట్టం అమల్లోకి వస్తోంది, ప్రతిపాదన వచ్చింది అన్నప్పుడే భారతదేశంలో ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ అందరూ స్ట్రైక్ ప్రకటించారు. మీరు గమనిస్తే ఒక 5-6 రోజులు అసలు భారతదేశంలో ఒక ట్రక్కు కూడా తిరిగిన పరిస్థితి లేదు. అటువంటప్పుడు కేంద్ర ప్రభుత్వం, ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆ నాయకులందరికీ ఒక మాట ఇచ్చింది, మేము సెక్షన్ మార్చాం. ఏ సెక్షను? యాక్సిడెంట్ జరిగితే గతంలో ఉన్నప్పుడు యాక్సిడెంట్కి సంబంధించి 3 సంవత్సరాలు శిక్ష పడేది నేరం నిరూపణ అయితే. కానీ కొత్త చట్టంలో ఎవరైతే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్లో వెళ్తుంటారో, ఏదైనా వెహికల్లో వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అనేది యాక్సిడెంటల్గా జరుగుతుంది, అది ఎవరు ఉద్దేశపూర్వకంగా జరిగేటువంటి నేరం కాదు అది. అటువంటి యాక్సిడెంట్ జరిగినప్పుడు యాక్సిడెంట్ చేసినట్టు డ్రైవర్ ఎవరైతే ఉంటారో ఆ డ్రైవరు పారిపోకుండా తానే వెళ్ళి లొంగిపోయి, లేకపోతే తానే వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ రకమైనటువంటి నేరం యాక్సిడెంట్ చేశాను అని సరెండర్ అయితే 5 సంవత్సరాల పనిష్మెంటు. అట్లా పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పకుండా పారిపోతేనో, సరెండర్ కాకుండా అయిపోతేనో 10 సంవత్సరాల శిక్ష కూడా ఈ కొత్త చట్టంలో ప్రతిపాదించారు. అప్పుడు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ అందరూ భారతదేశంలో స్ట్రైక్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి హామీ ఇచ్చింది, మేము ఈ చట్టాన్ని మారుస్తాం, ఈ సెక్షన్ మారుస్తాము, అంత గ్రేవ్ పనిష్మెంట్ ఉండకుండా చూస్తామని. కానీ ఏం చేశారు? మోసం చేశారు. మళ్ళీ అదే సెక్షన్ని అదే పద్ధతిలో ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఒక యాక్సిడెంట్ జరిగితే డ్రైవర్ కనుక పోలీస్ వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా చెప్పకుండా పారిపోతేనో, తప్పించుకుంటేనో, మనకు తెలుసు జనం అందరూ కొడతారు, చంపేస్తారు. యాక్సిడెంట్ జరిగినప్పుడు ఉండేటువంటి ఆ కమోషన్ ఎట్లా ఉంటుందో మనకు తెలుసు. కాబట్టి ఏ డ్రైవర్ కూడా అక్కడ స్థానికంగా ప్రదేశంలో ఉండాలని కోరుకోడు, దెబ్బలు తినడానికో లేకపోతే చనిపోవటానికి సిద్ధపడ్డు. కాబట్టి అటువంటి వాళ్ళకి 10 సంవత్సరాలు ఇవాళ పనిష్మెంట్ ఉంది. ఇది కూడా చాలా దారుణం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. దీన్ని అది కోర్టు వేసుకున్న న్యాయవాది అయినా యాక్సిడెంట్ చేయొచ్చు, డాక్టర్ అయినా యాక్సిడెంట్ చేయొచ్చు, పార్లమెంట్ మెంబర్ అయినా యాక్సిడెంట్ చేయొచ్చు. మనం చూసాం ఒక పార్లమెంటేరియన్ కొడుకు పూర్తిగా తాగి ఒక 8-9 కోట్ల రూపాయలు విలువైన కారులో వెళ్తూ ఇద్దరి మీద నుంచి యాక్సిడెంట్ చేసి ఇద్దరు మరణానికి కారకుడు అయ్యాడు. ఇటువంటి సహజంగా జరుగుతుంటాయి. అతనేమో తాగి వెళ్ళిన పరిస్థితి, కానీ ఎంత జాగ్రత్తగా వెళ్ళినా కూడా యాక్సిడెంట్ జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి కారణం ఏదైనప్పటికీ కూడా యాక్సిడెంట్ కేసులు కూడా శిక్ష చాలా పెద్ద ఎత్తున పెంచారు. అది కూడా సరైనది కాదని మేము భావిస్తున్నాం. కాబట్టి భారతదేశంలో జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ చట్టాలు మొత్తం కూడా అన్ని విధాలుగా, అంటే కింది స్థాయి నుంచి ఒక సాధారణమైనటువంటి ట్రక్ డ్రైవర్ దగ్గర నుంచి, సాధారణ వ్యక్తుల దగ్గర నుంచి అత్యున్నత చట్టసభల్లో ఉన్న వ్యక్తుల వరకు కూడా దాదాపు అన్ని వర్గాల ప్రజలకి ఇది ప్రతిబంధకంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే విదేశీ చట్టాలని మారుస్తున్నామని చెప్పి ఆ పేరుతోటి భారతీయ పేరును ఉటంకిస్తూ కేవలం ఇండియా అనేటువంటి ఒక పదాన్ని తొలగించడంలో అంతర్భాగంగా దీంట్లో దాగుందని చెప్పి ఐలు రాష్ట్ర అధ్యక్షులు, స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యులు కొల్లి సత్యనారాయణ గారు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ మెట్టి వీరబాబుతో వనం నాగయ్య, కెరటం న్యూస్, ఖమ్మం.